రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. గవర్నర్ చొరవతో రాజ్భవన్ వేదిక ఇరు రాష్ట్రాల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నాయి. నిన్న జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. అలాగే 9 కార్పొరేషన్ల విభజనకు అంగీకారం కుదిరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలకు రాజ్భవన్లో పరిష్కారం దొరుకుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీ నిన్న రాజ్భవన్లో భేటీ అయి విభజన సమస్యలపై చర్చించింది. ఇందులో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న సమస్యలు ప్రస్తావనకొచ్చాయి. ఫిబ్రవరి 1న తొలిసారి భేటీ జరగ్గా నిన్న రెండవసారి మంత్రుల కమిటీ సమావేశమై చర్చించింది. ఇందులో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో ఉన్న 9 కార్పొరేషన్ల విభజనకు రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అలాగే తెలంగాణలో విద్యుత్ శాఖలో ఉన్న ఏపీ ఉద్యోగులను తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అదేవిధంగా ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సంసిద్ధత తెలిపింది. 9 కార్పొరేషన్లు ఫైనలైజ్ అయింది. దానికి అధికారులకు అప్పచెప్పాం. ఇవి ఏ రకంగా చేసుకోవాలనేది ఈ ఎంప్లాయీస్ కూడా సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ నుంచి అక్కడికి ఎంతమంది వెళ్తే అక్కడ నుంచి మ్యూచువల్గా పెట్టుకోవాలని అదొకటి తీసుకున్నాం. 9వ షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా అందులో 61 కార్పొరేషన్లలో ఉద్యోగ విభజనలో సాంకేతిక సమస్యలున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగించడం పైన చర్చ జరిగింది. ఏపీ ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఖాళీగా ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించాలని ఆ ప్రభుత్వం కోరింది. హైకోర్టు విభజన సమస్యను తొందరగా తేల్చాలని కోరారు. ఖాళీగా ఉన్నటువంటి బిల్డింగ్ ని ఇచ్చేసినట్టయితే మీరు ఏదైతే వేకేట్ చేసినారో ఆ సెక్రటరియట్ కానీ హెచ్ఓడీస్ కానీ ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుంది. అక్కడ తాళాలు వేసి పెట్టి అక్కడ బ్యాడ్ స్మెల్ జమ అవుతా ఉంది. ఆ బిల్డింగ్ కూడా ఉపయోగంలో లేనప్పుడు తొందరగా పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అనవసరంగా ఈ రకంగా ఉంచుకున్న దానికంటే మీరు అది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా మీకు కూడా ట్యాక్స్ల రూపంలో ఇక్కడ కట్టాల్సిన డబ్బు తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యోగస్తులకు కూడా అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మేము గట్టిగా వారికి చెప్పడం జరిగింది. తెలంగాణ మంత్రులు అడిగిన దానిపై ముఖ్యమంత్రితో చర్చించి వచ్చే సమావేశంలో తెలుపుతామని ఏపీ మంత్రులన్నారు. ఈ నెల 26న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.